నుంచి 6 వచనాలు చదువుకున్నాం. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవంతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలుక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టియందు, మానవుల దృష్టియందు నీవు దయనంది మంచివాడవని అనుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనగా నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును. ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపిణి నీవే, ఆరాధింతును నిన్నే. సహోదరుడు పరిచయం అవడం వలన ఇక యూసీ పరిచయకు రావడం చాలా సంతోషకరం. మరి ముఖ్యంగా బట్టకాగులు సంఘస్థులు పరిచయం అవడం ఇంకా నాకు చాలా సంతోషం. మీతో సహవాసం చేయడానికి ఈరోజు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా వినీత్కు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుని సామెతల గ్రంథము 3వ అధ్యాయము
1, 2, 3 వచనాలు నేను చదువుతాను. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయు. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోని. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకోను. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన రాజా, వందనాలు, స్తోత్రాలు. చదువుకున్న లేఖన భాగాలను బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. దేవా, అల్పుడను అయోగ్యుడను నిశులు సాటును మరుగుపరిచి మీ మాటలు వినిపించమని సహాయం చేయమని వినేవారికి ప్రభువా మీ ఆశీర్వాదము అలానే దయచేయండి. కృప చూపుతాను. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, చదువుకున్న లేఖన భాగాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనేక శ్రేష్టమైనటువంటి భాగాలు మనం గమనిస్తాం. ఈ 3 వచన భాగాల్లోనే మనకు గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయము, నా కుమారుడా, నా ఉపదేశము మరొక, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేస్తాయి. ఈ మాటలు మనం ఎవరికి చెప్తాం? మనం ఇంట్లో మన పిల్లలకి చెప్పుకుంటాం కదా. ఇలాంటి గుణ లక్షణాలు కలిగి బిడ్డలు పెరగాలని తల్లిదండ్రులు ఆశపడతారు కదా. అదే ఆశ దేవుడు ఆశ కలిగి ఈ మాటలు రాయించాడు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞను హృదయపూర్వకముగా గ్రహించము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలిగించాయి. దీర్ఘాయువు ఇస్తాయి. ఏంది? దేవుని యొక్క ఉపదేశం. దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు దీర్ఘాయువు ఇస్తాయి. దీర్ఘాయువే కాదు, సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని కలుగు చేస్తాయి. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడేనా? మన తల్లిదండ్రులు కదా. కాబట్టి మనల్ని పుట్టించింది దేవుడే, మన తల్లిదండ్రులను పుట్టించింది కూడా, వాళ్ళ తల్లిదండ్రులను పుట్టించింది కూడా. కాబట్టి మారు మనసు పొందిన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత నిన్ను పుట్టించింది నీ దేవుడే, నీ తల్లిదండ్రులు. నువ్వు క్రీస్తును తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని బిడ్డవైపోయావు, దేవుని కుమారుడు అయిపోయావు. దేవుని ఆజ్ఞలు నీకు నిబంధనలుగా ఉన్నాయి. ఆ ఆజ్ఞల మీద నువ్వు నడుస్తూ ఉంటావు. ఆ ఆజ్ఞలే నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి. ఆ ఆజ్ఞలు నువ్వు నేర్చుకొని నిత్య నిబంధనగా నిత్యము దాని మీద నీ యొక్క అనుదినము జీవితాన్ని గడపాలి. అందుకనే అంటాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాయి. సుఖజీవముతో గడుపు సంవత్సరాలు. సుఖము లేని సంవత్సరాలు గడుపుతూ ఉన్నారు చాలా మంది. దిగులు, విచారము, అనేక కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, వ్యసనాలు. వారి జీవితంలో నిత్యము సుఖము లేవు, బాధలే, నిత్యము బాధలే. ఎందుకు అంటే దేవుని ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని ఉపదేశాన్ని వారు నిరంతరము నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవుని కుమారత్వాన్ని వారు స్వీకరించలేరు. ఎందుకు అంటే పాపము వారి హృదయములో ఉంది. పాపము వారి హృదయములో ఉంది. దేవుడు అంటాడు కదా, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటాడు. వ్యభిచారం చేత పట్టబడినటువంటి స్త్రీ
ఎవరు వేయలేరు రాయ, ఒక్కరు కూడా వేయలేరు. మీలో పాపము లేని వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే మొదటి రాయి వేయమన్నప్పుడు ఒక్కరు కూడా వేయలేకపోయారు. అమ్మా, నేను కూడా నిన్ను శిక్షించను, పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండు అన్నప్పుడు ఆ ఆజ్ఞను అంగీకరించి హృదయపూర్వకంగా స్వీకరించి మారు మనసు పొంది దేవుడిని అంగీకరించి దేవుని బిడ్డగా తయారైంది. కాబట్టి ఆ ఆజ్ఞను అంగీకరించాలి, హృదయపూర్వకంగా స్వీకరించాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి మనమైతే తల్లిదండ్రులకు పుట్టాము కాదంటాం లేదు, పాపములో పుట్టాము, పాపములోనే పెరిగాము, పాపములోనే మరణిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల నుంచి క్రీస్తు మన హృదయాలకు స్వీకరించబడ్డాడు. ఎప్పుడైతే మన హృదయంలోకి స్వీకరించబడ్డామో, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టామో, యేసయ్య మన హృదయంలోకి వచ్చాడు, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డాం. ఎందరైతే ఆయన నందు విశ్వాసం ఉంచుతారో, తన నామందు విశ్వాసం ఉంచు వారందరూ దేవుని కుమారులుగా ఉండుటకు ఆయన అనుగ్రహించినాడనే వాక్యం మనం 1:9 మనం చదవగలం. యోహాను సువార్త. ఇక్కడ దీర్ఘాయువు, సుఖ జీవముతో గడుపు సంవత్సరములు, శాంతిని నీకు కలుగు చేస్తాను అంటున్నాడు. శాంతిని నీకు కలుగు చేస్తాను అంటున్నాడు. ఇంకా 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము. దయా సత్యం, దయా సత్యం, వీటన్నిటిని గురించి వివరించాలి అంటే అనేక పాఠాలు మనకు చెప్పుకోవచ్చు. దయాసత్యం ఉండాలి ప్రతి విశ్వాసికి. ఈ రెండు లేదంటే సత్యము మనల్ని ఎప్పుడు స్వతంత్రులుగా చేస్తుంది. సత్యము ఒక మాట కరెక్ట్ గా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా ఉండగలం. అబద్ధం చెప్పాం అనుకో, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక అబద్ధాన్ని చెప్పాల్సి వస్తుంది, ఎన్నో అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. తద్వారా బానిస అయిపోతావు, మనశ్శాంతి ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అక్కడే అన్నాడు కదా 2వ వచనంలో, శాంతిని నీకు కలుగు చేయును అన్నాడు. ఎప్పుడు? ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు, ఉపదేశాన్ని మరవకుండా ఉన్నప్పుడు, దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తాడు. ఈ వెండి బంగారాలు కాదు, కంఠభూషణాలు. వెండి బంగారాలు ఎంత ఉన్నా హృదయ దయ సత్యం ఇవి కంఠభూషణాలుగా ఉంటే అంతకన్నా ఆనందము, అంతకన్నా శాంతి, అంతకన్నా సమాధానం ఇంకేమీ అవసరం. ఇక్కడ అంటున్నాడు, దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. ఇవే నీకు ఈరోజు వాగ్దానాలు. మేరీ షాలోమ, ఈ వాగ్దానాల మీద నువ్వు కట్టబడి నీ బ్రతుకును కొనసాగించాలి. దయాప్రాప్తురాలా అన్నాడు కన్యక మరియమ్మ. ఎంత ధన్యురాలో ఆమె! లోకరక్షకుడు నీ యొక్క గర్భములో ఉద్భవిస్తాడు. ఆమె ఎంత పవిత్రాలుగా ఉండకపోతే ఆమెను ఎన్నుకుంటాడు. ఎంత దయా, కరుణ, జాలి కలిగినటువంటి విశ్వాసి జ్ఞాపకం చేసుకో. దయా సత్యము కంఠభూషణాలుగా నీకు ఉండాలి, ఎన్నడూ విడిచిపెట్టకూడదు. కొన్ని విషయాలు నా కుమార్తె గురించి చెప్పిన తర్వాత కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేసుకున్నాం. 2012 జూన్ 30న నా కుమార్తె జన్మించింది. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు నాకు ముక్తిగా ప్రథమ బహుమానంగా కుమార్తెను అనుగ్రహించాడు. ఆ సమయంలో మరి నా భార్య వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మరి పేరు ఏ విధంగా పెడదామనేటువంటి ఆలోచన మనకు వచ్చింది. ఆ సమయంలో మా నాన్న మాకు వచ్చినప్పటి నుంచి కూడా ఈ జీసస్ కార్స్
చిల్డ్రన్ బ్లెస్సింగ్ ప్లాన్ అని ఆయన కట్టేవాడు మా ముగ్గురు గురించి కూడా. అదే క్రమంలో నేను వివాహం అయిన తర్వాత మరి నా కుమార్తె వచ్చిన తర్వాత అంకుల్కి ఒక లెటర్ రాశాను. ఆ టైంలో ఈ విధంగా మాకు వివాహం జరిగింది అంకుల్, నాకు ఒక పాపను దేవుడు అనుగ్రహించాడు, పేరు ఏ విధంగా పెడదాము అనేటువంటిది మీరు చెప్పండి అంటే పంపిస్తే మొత్తానికి అక్కడి నుంచి నాకు అనుకోలేదు, నేను రిప్లై ఇస్తాను. అక్కడి నుంచి నాకు మళ్ళీ తిరిగి మెయిల్ పెట్టేవారు, నేను కూడా వాళ్ళకి మెయిల్ పెట్టాను, తిరిగి మళ్ళీ వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఇచ్చినటువంటి కాపీని జాగ్రత్తగా పాప కోసం దాన్ని ఈ విధంగా లామినేషన్ చేసి ఇందులో చాలా చక్కగా మంచి వాక్యాలు ఆయన ఏర్పాటు చేశాడు. థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ us through mail. It's a joy for me to give you the promise verse for this month, which is taken from Malaki 3వ అధ్యాయం 10వ వచనం గురించి చెప్తూ వచ్చాడు. The Lord will open for you the window of heaven. దేవుడు పరలోకాన్ని ఆయన తెరుస్తాడు and pour out for you such blessings that there will not be room enough to receive. ఇటువంటి అంటే ఒక పట్టజాలమైన దీవెన నీకు ఇస్తాను అనేటువంటి ఒక బ్లెస్సింగ్ వర్స్ పాపకి ఆయన రాసి పంపించారు. అదే విధంగా ఆయన అంటున్నాడు, accordingly our God will open the floodgates of heaven, shower his choicest blessings upon you. కాబట్టి మంచి ఆశీర్వాదాలు దేవుడు నీకు పరలోకపు ఆ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను అన్నటువంటి మాటను కూడా ఆయన పొందుపరుస్తూ రాస్తూ తర్వాత ఏమంటున్నాడంటే, యూ కెన్ కన్సిడర్ నేమింగ్ యువర్ డియర్ డాటర్ యాజ్ ఎ షాలోమా అని పంపించాడు. నీ కుమార్తెకు షాలోమా అని పెట్టుకోండి అని పంపించాడు. షాలోమా అంటే అర్థం కూడా చెప్పాడు. షాలోమా మీన్స్ పీస్, శాంతి అని చెప్పాడు. సో మొత్తానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మాట చెప్పాడు ఇక్కడ, ఐ అష్యూర్ మై ఎర్నెస్ట్ ప్రేయర్స్ దట్ అవర్ గ్రేషియస్ గాడ్ విల్ be with you, dear Shaloma, and enable her to grow in her fear and knowledge. He shall also solve all the problems in your family and grant you a happy and a peaceful married life. నాకు రాస్తున్నాడు ఆయన, నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తర్వాత తీసివేసే ఆయన సంతోషాన్ని సమాధానం ఇస్తాడని చెప్పేటువంటి మాట చెప్తూ యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని అక్కడ పొందుపరిచాడు. అయితే ఈ షాలోమాకి ముందు నేను ఒక పేరు యాడ్ చేశాను, మేరీ అని. మేరీ అంటే నాకు ఇష్టమైనటువంటి మా అమ్మమ్మ, అంటే సామ్యుయేలు భార్య మరియ మా పేరు కదా, ఇంగ్లీష్ లో మేరీ అంటారు. కాబట్టి అదే విధంగా మా వైఫ్ చాలా ఇష్టం అంటే మేరీ సునాదం మా అత్తమ్మ గారి పేరు. మరి ఆమె పేరు ఈ రెండు ఆలోచించాను ఆ రోజు, ఆలోచించుకొని మేరీ అని యాడ్ చేశాను. కాబట్టి మేరీ షాలోమా అనే పేరుని ఆ బిడ్డకి నామకరణం చేశారు. రెండో పాప పేరు మా నాన్న నామకరణం చేశారు, గ్రేస్ విక్టోరియా అని. ఈ విధంగా దేవుడు పాప పట్ల చాలా మేలు చేశాడు. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలే. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. గణేశ్వరమ్మ ఇద్దరము వారి యొక్క బర్త్డే చేసుకుంటుండగా ఆ బిడ్డను జీవించినట్లుగా మన అందరము కలుసుకొని దేవుని వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని మన యొక్క ఆరాధన ముగించుకుందాము. మరి ముఖ్యంగా సమయంలో మరి బిడ్డల విషయంలో మనం చూసినట్లయితే మన యెహోవా మరి 102వ కీర్తనలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావలందు నడుచుకునే వారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించుదువు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోవిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండును. నీ భోజన బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆస్వాదించబడను. సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆస్వాదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కొరకు చూచుదువు. నీ పిల్లలను నువ్వు చూచుతావు. ఇశ్రాయేలు మీద సమాధానం గాక. మరి ముఖ్యంగా మరి 120వ కీర్తనలో కూడా మనం ఒకసారి చదువుకుందాము. 3వ వచనము, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము అయిన బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని బాణముల వంటి వారు. వారితో అంబుల పొద దంపుకుని వాడు ధన్యుడు.
అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించు. దేవుడి పరిశుద్ధాకు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైన రాజా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపలో మా ప్రభా గడిచిన దినాల్లోనైనా మీ ప్రేమను, మీ కృపను మాకు తోడుగా ఉంచి కాపాడేందుకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభా ఈరోజు పరిశుద్ధ దినంలో నా ప్రభా వినీత్ కుమార్కి, మౌనిక యూనిస్కి జన్మించినటువంటి మొదటి బిడ్డ మెరీషాలో మనం మీరు దీవించారు నా ప్రభా. ఇన్ని సంవత్సరంలో మీరు రెక్కలు నిండా దాచారు, భద్రపరిచారు, మమ్మల్ని అందరినీ సజీవులుగా లెక్కించారు నాయన. మేము ఆనందించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మా ప్రభా మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జాలి కలిగిన నా ప్రభా ఆ బిడ్డను మీరు దీవించండి. నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరం మొదటి నుండి అంతం వరకు మీ యొక్క కృపాక్షేమాలు ఆ బిడ్డ వెంట వెళ్ళనివ్వండి. చిన్నతనం నుండి నా ప్రభా మీ భయము భక్తి కలిగి ఈ లోకంలో మీ బిడ్డగా వెలుగొందడానికి సహాయం చేయమని ప్రార్థించుకుంటున్నాం. అదేవిధంగా మా ప్రభా చిన్న బిడ్డ చర్యను కూడా దీవించి ఆశీర్వదించండి. వారిరువురు ఎదుగుచుంటుండగా నా ప్రభా ఈ లోకంలో మీ బిడ్డలుగా అనేకులు గుర్తించలాగన నా తండ్రి, వారి జీవిత విధానం ఉండేలాగా మీరు దీవించమని ప్రార్థించుకుంటున్నాం నాయన. తల్లిదండ్రులు వారి ఉద్యోగాల్లో, రాకపోకల్లో, అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించండి. జాలి కలిగిన నా ప్రభా మీ బిడ్డ యవన కాలంలో చేస్తున్న సేవలు మీరు ఫలింప చేయండి తండ్రి. ఏది కూడా వ్యర్థమైపోకుండా నా ప్రభా ఈ లోకంలో నాయన మేము జీవించినంత కాలము మీ బిడ్డలముగా ఉండేలాగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రాంతంలో ఈ కుటుంబం అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండేలాగా దీవించి ఆశీర్వదించమని ఈ సమస్త మనవులు మా ప్రభువును తమ ప్రియకుమారుడైన యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పవిత్రమైన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసం నడుపుతుంది ఇప్పుడు సదాకాలం మన కుటుంబాలన్నిటికీ మరి మాకు అనుగ్రహించిన వీళ్ళ కుటుంబానికి వినుప ప్రసన్న వారికి ఇచ్చిన బిడ్డలు తండ్రి, విశాల స్వాస్థానికి మరి వినీత్కి మనకి ఇచ్చిన బిడ్డలు మేరే గ్రసిప్టలకి మాకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాచి కాపాడు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దీనుడానైనా నన్ను దీవించితివి, నీ చేతి నీడలో నన్ను ఉంచితివి, నీ రక్షణలో నన్ను కాపాడితివి. నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది, నీ అనురాగము ఎంతో గొప్పది, నీ సంకల్పము ఎంతో గొప్పది. దీవించుము దేవా మా కుటుంబమును, నీ దీవెన తరతరములకుండును. దీవించుము దేవా మా పిల్లలను,